मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देव मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित
रूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं कलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुभीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् कृताम्नाय गानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं कलानग्ननागं कृताधीनयागं गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेव
నాటకాదిప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాదిప్రియం మూషిక వాహన మోదక ప్రియం సని సా 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 స స స స సగ గ మ మ ప ప ని గ మ ప ని ప సా 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 స స సని ప మ గ స ప మ గ స ప మ గ స ని స ప మ గ స ప మ గ స ని ప ప ని స గ స గణేశాయ నమః అని చెప్పని ఓం గణేశాయ ఇదం నమః అని చెప్పని కొంచెం మాట పైకి వచ్చేంత వరకు ఇప్పుడు చెప్పండి ప్రే చేస్తున్నాం సరేనా ఓం హరే ఆం గణానాం స్వాగతం మహామహే కవికవేనాం పవస్రావస్త్రవ్యస్తరాం బ్రహ్మాస్త్రాం పకృతిశ్చ ఆనశ్రణం నోతికస్యాగ స్వాహా ఓం గణేశాయ ఇదం నమః వేసే ఓం గణానాం స్వాగతం మహామహే కవికవేనాం పవస్రావస్త్రవ్యస్తరాం వాటర్ బాటిల్ ఓం గణానాం పవన్ వస్తుందా ఓం గణానాం త్వాగమతి గంధర్వాయ వికవేనాం పవస్రావస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మస్పద ఆనశ్రణమన్నోదకస్యాగ స్వాహా ఓం గణేశాయ ఇదం నమః ఓం గణానాం త్వాగమతి గంధర్వాయ వికవేనాం పవస్రావస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మస్పద ఆనశ్రణమన్నోదకస్యాగ స్వాహా ఓం గణేశాయ ఇదం నమః ఓం గణానాం నిలబెట్టుతారండి ఓం గణేశాయ ఇదం నమః అంతే ఓం గణానాం త్వాగమతి గంధర్వాయ వికవేనాం పవస్రావస్త్రం ఓకే కవికవేనాం పవస్రావస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మస్పద ఆనశ్రణమన్నోదకస్యాగ స్వాహా ఓం గణానాం త్వాగమతి గంధర్వాయ వికవేనాం పవస్రావస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మస్పద ఆనశ్రణమన్నోదకస్యాగ స్వాహా ఓం గణానాం త్వాగమతి గంధర్వాయ వికవేనాం పవస్రావస్త్రం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మస్పద ఆనశ్రణమన్నోదకస్యాగ స్వాహా ఓం లక్ష్మీ గణపతయే ఇదం నమః. ఇది చాలా ముఖ్యం అన్నమాట. దేనికయ్యా అంటే మనం ఏదైనా కార్యం
కార్యక్రమం అనుకోగానే తక్షణమే సిద్ధించాలి, అనుకోగానే వెంటనే జరగాలి అంటే లక్ష్మీ గణపతి కరుణ చంద్రబాబు లక్ష్మీ గణపతి కరుణాకటాక్షరం మనకి ఉండాలన్నమాట. ఎప్పుడైతే లక్ష్మీ గణపతి కరుణాకటాక్షరం ఉంటాయో అప్పుడు తక్షణమే మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా ఎప్పుడైతే మంత్రం చెప్తానో మీరు ఓం లక్ష్మీ గణపతి ఇతను నమ్మకాన్ని కూడా చేసుకుంటాం. సరేనా? ఓం హరి ఓం శ్రీ హరి క్లీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీ శ్రీంద్రే మహాలక్ష్మీ నమ స్వాహ లక్ష్మీ గణాధిపతే నమో నమః. ఓం శ్రీ హరి క్లీం క్లోం గణపతే నమః స్వాహ స్వాహ. ఓం లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీ హరి క్లీం క్లోం గణపతే నమః స్వాహ స్వాహ. ఓం లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీ హరి క్లీం క్లోం గణపతే అమ్మాయి పేరు ఏంటారు? కోమలి. కోమలి. యజమానస్తు జ్ఞాన సరస్వతి దేవత హవనాంత ప్రారంభయామి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. అపరాధములు అన్ని మన్నించావు, అనురాగ పెన్నిధిని అందించావు. ఏనాడు మా పూజ గైకొన్నావు, నిందారణలోనే కొలువున్నావు. ఏనాడు వీడనని మాటివ్వాలి, జగమంత గుండెలోన చూసివ్వాలి. రాగాల సుధలెన్నో కురిపించాలి, సంసార రసవీణ పలికించాలి. ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి. తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి. సకలము నెరిగిన సాక్షివి నీవై. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఆ
చేసేనయ్యా ఇటువంటి ఆపదలు రానికయ్యా కష్టాలు తీర్చేటి కథలే నీవి నిలువెల్ల కలిగేటి కరుణే నీవి నీ పాద సన్నిధి నిలిచిన చాలు వెయ్యేళ్ళు వెలిగించేను నీ దీవెనలు దాచిన దాగని సత్యం అది తెలిసిన దైవం నీవే భక్తుల ఆర్తిని తీర్చి వరమిచ్చే శ్రీపతి నీవే న్యాయము చేసే నాథుడు నీవే శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవే ఎదలోనే నమ్మితి ఏలుకో గది చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవే అధ్యాయం ప్రారంభ. మనకి స్వామివారి కథల్లో మొదటి కథ ఏమిటయ్యా అంటే అసలు వ్రతం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేది మనకి మొదటి కథలో మొత్తం కూడా వివరణ ఉంటుంది. దానికి మొత్తం కూడా కొంచెం కొంచెంగా మొత్తం కులాంకుశంగా చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. ప్రశాంతంగా వెళ్ళండి, ప్రశాంతంగా అర్థం చేసుకోండి. పూర్వము నైమిషారణ్యము అని చెప్పి పెద్ద అడవి ఉందంటండి. ఆ అడవిలో ఎంతో మంది రాజులు, యక్షులు, చాలా మంది మునులు, పుంగవులు అందరూ కూడా ఆ అరణ్యంలో కూర్చొని తపస్సులు చేసి హోమాలు చేసుకుని మోక్షాన్ని పొందేవాళ్ళంట. అటువంటి అరణ్యంలో సూత మహాముని అని చెప్పిన పెద్ద గురువు గారు ఉన్నారంటండి. ఒక గొప్ప పౌరంగికుడు. ఆయన నుంచే మనకి కథలన్నీ కూడా వచ్చాయి. వ్రతాలు, నోములు, వరలక్ష్మీ వ్రతమైన అవన్నీ కూడా ఆయన ద్వారానే వచ్చాయి. అటువంటి సూత మహాముని దగ్గర సౌనకాది మహర్షులు అని చెప్పి 10 శిష్యులు ఉన్నారంట, స్టూడెంట్స్. వాళ్ళు ఒక రోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మానవులు ఏ వ్రతం కానీ, ఏ నోము కానీ, ఏ హోమం కానీ చేసుకునే తొందరగా పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, వాళ్ళ బాధలన్నీ పోవాలంటే ఏదైనా దారి ఉందా అని చెప్పని సౌనకాది మహర్షులు సూత మహాముని అడుగుతారనమాట. అప్పుడు సూత మహాముని విధంగా అంటారు, ఓయి మునులారా, మీరు ఇప్పుడు నన్ను ఏ విధంగా అయితే అడిగారో పూర్వము నారద మహాముని కూడా శ్రీ మహావిష్ణువు ఏ విధంగానే అడిగారయ్యా. ఆ కథ చెప్తాను, సావధానంగా వినండి అందరూ కూడా చెప్పని చెప్తున్నారు అనమాట. పూర్వము నారద మహాముని సకల లోకాలను తిరుగుతూ భూలోకానికి వస్తాడు. ఇక్కడ భూలోకంలో మానవులు పడుతున్న అనేక కష్ట నష్టాలు చూస్తారన్నమాట. అది చూసిన నారద మహాముని, అయ్యో మీరు కష్టాలు పోవడానికి దారే లేదా, మీరు దుఃఖం పోవడానికి దారే లేదా అంటే మనం కూడా ఏమి ఆలోచించాలో తెలియక వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠాధిపతి ఎవరండి? వైకుంఠాధిపతి, కైలాసాధిపతి కాదు, శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి అధిపతి అన్నమాట. ఆయన నారద మహాముని వైకుంఠానికి వెళ్ళేసరికి శ్రీ మహావిష్ణువుకి మొత్తం 7 ద్వారాలు ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆ క్షీరసాగరం దగ్గరికి వెళ్ళాలంటే 7 ద్వారాలు దాటుకొని లోపలికి వెళ్ళాలి. నారద మహాముని 7వ ద్వారం దాటి లోపలికి వెళ్ళే వాటికి ఆయన యొక్క క్షీరసాగరం అనగా పాల సముద్రం మీద శేషపాంపు పైన శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తున్నారన్నమాట. నారాయణ 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 అంటూ ఉంటాడు. అలాంటి సాక్షాత్ ఆ నారాయణ ముంగడే ఉంటే ఆ భక్తి భారస్ ఎలా ఉంటుందో ఈ నోటంబడే విందాం. ఆ 7 ద్వారాలు దాటగానే స్వామిని దర్శనం చేసుకున్నాడు. ఆ స్వామి ఎలా ఉన్నాడు నారద మహాముని మాటల్లో విందాం. ఇలా అంటాడు నారద మహాముని, శాంతాకారం భజగ శైలం పద్మనాభం సురేశం విశ్వాకారం జగదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ హృత్యానగమ్యం వందే విష్ణుం భవమయం సర్వలోకైకనాథం అని ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సూచించారన్నమాట. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే శాంతాకారం భుజగ శరీరం పద్మనాభం సురేశం, చక్కనైన శాంతం గలవాడా, నీ భుజాల మీద తల కింద భుజాలు పెట్టుకొని నిద్రపోతున్నవాడా, అదేవిధంగా విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. స్వామి నీ రూపానికి అంటూ అనుకుంటుందయ్యా, చూసేకొద్ది ఎత్తుతూనే ఉంటావు, డౌన్ ఉంటూనే ఉంటావు, నీకు ఒక ఆది అంతం లేదయ్యా, ఎంత చూసేకొద్ది పొగిడేవాడా. అదేవిధంగా నువ్వు చూడడానికి ఏ విధంగా ఉన్నావయ్యా ఆయన చూడండి ఒకసారి. వర్షం కురిసే ముందు మేఘం ఏ వర్ణంలో అయితే ఉంటుందో ఆ వర్ణంలో వికసిస్తున్నవాడా. అదేవిధంగా లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం. స్వామి కోట్లాది మంది మునులు
రాక్షసులు, యజ్ఞులు, అదేవిధంగా రాజులు, మానవులు అందరూ కూడా రోజు కూడా లక్ష్మీదేవిని అనేక పూజలు చేస్తారు. ఎప్పుడు లక్ష్మీదేవి రాక్షసం జరుగుతుందో, ఎప్పుడు అమ్మవారిని ఉద్దేశిస్తుందా అని కోట్లాది పూజలు చేస్తుంటారు అమ్మవారికి. అలాంటి కోట్లాది జనం చేత పూజించుకున్న లక్ష్మీదేవిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నవాడా, నీ కాళ్ళు నొక్కించుకుంటున్నవాడా, వందే విష్ణు భవహరం సర్వలోకైకనాథం. స్వామి నీకు పూజ అక్కర్లేదు, పురస్కారం అక్కర్లేదు, నీ నామస్మరణ చేస్తేనే భయాలన్నీ పోతాయ్యా జగన్నాథ అని పని కూడా ఈ విధంగా మనకి శ్లోకం చెప్పబడింది అన్నమాట. దానికి స్వామివారు లేచి, ఓయి నారద ఇంత గట్టిగా పోగొడుతున్నాడు, ఏదో విషయం ఉండే ఉంటుంది, వచ్చిన విషయం ఉండే చెప్పబోయి అని చెప్పని చెప్తారు అన్నమాట. దానికి శ్రీ మహావిష్ణు విధంగా నారదరామని విధంగా అంటున్నాను, స్వామి నేను సకల లోకాలు తిరుగుతూ భూలోకానికి వెళ్ళయ్యా, అక్కడ మానవులు లేక కష్ట నష్టాలు పడుతున్నారు, వారి దుఃఖాలు పోవడానికి, బాధలు పోవడానికి ఏమైనా జాగ్రత్త చెప్పండి అయ్యా అని చెప్పిన వాటికి దానికి శ్రీ మహావిష్ణు విధంగా అంటారు, ఓయి నారద నేను భూలోకంలో రానున్న కాలంలో అన్నవరము అనే కొండ మీద లక్ష్మీదేవి రమాసమేతంగా సత్యనారాయణ స్వామిగా పిలుస్తానయ్యా. ఎవరైతే నా పూజాధికారాలు చేస్తారో, నా వ్రతాన్ని ఆచరిస్తారో వారికి నా సంపూర్ణ కరుణాకటాక్ష సిద్ధిస్తాయ్యా అని చెప్పని కూడా స్వామి వారు చెప్పారన్నమాట. దానికి నారద మహాముని సంతోషించి, స్వామి చాలా బాగా చెప్పారు, కానీ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ వర్ణాల వారు తీసుకోవాలి, ఏ కులాల వారు తీసుకోవాలి, ఆడవారు తీసుకోవాలి, మగవారు తీసుకోవాలి, అవన్నీ కూడా కులాంకుశంగా నాకు వివరం పండయ్యా అని చెప్పే వాటికి దానికి శ్రీ మహావిష్ణు విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, అయ్యా నారద నా వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు, వైశాఖ మాసము, మాఘ మాసము, కార్తీక మాసము, శ్రావణ మాసాల వ్రతాన్ని అత్యంత ప్రీతికరంగా భావిస్తాను. అదేవిధంగా నూతనంగా వివాహం చేసుకున్న వారు కానీ, నూతన గృహప్రవేశం చేసుకున్న వారు కానీ నా వ్రతాన్ని ఆచరించడం వల్ల నేను రమాని ఇద్దరు కూడా సతీసమేతంగా నేను ఆ ఇంటికి గుమ్మాన్ని కాపలా కాస్తూ ఆ ఇంటికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానయ్యా, ఆ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటానయ్యా అని చెప్పి కూడా చెప్తాను. రాహా స్వామి చాలా బాగుంది, కానీ నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పి నారాయణ అడుగుతారు అనమాట. దాని శ్రీ మహావిష్ణువు నాకు గోధుమ నూక ప్రసాదం చాలా ప్రీతికరమైనదయ్యా, ఎవరైతే నాకు గోధుమ నూక ప్రసాదం పెట్టుకొని ఆ దంపతులు పొద్దునే లేచి తలారా స్నానం ఆచరించుకొని, నది స్నానం స్నానం ఆచరించుకొని ఆ వయమంతా కూడా గోమయంతో అదికి మండపం పెట్టి తలచెక్కడం వేసేసి బియ్యం పోసి కలశం పెట్టి జాకెట్ మొక్క పెట్టి ముందుగా గణపతి తర్వాత పంచలోక పాలకులు, తర్వాత నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ పూజ చేసుకున్న తర్వాత ఎవరైతే నా యొక్క అష్టోత్తరం చేసుకొని నా 118 కథలు వింటారో వారికి నా సంపూర్ణమైన కరుణాకటాక్ష సిద్ధిస్తాయి అని చెప్పని ఆనాడు స్వామివారు నారద మహామునికి, అదేవిధంగా సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పడం జరిగింది అనమాట. శ్రీ స్కాండపురాణే నేవాకంఠే పంచమ ప్రథమోధ్యాయం సమాప్త. 7 గంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద వేసేది వేసేసి కొబ్బరికాయ కొట్టేసేది. మీరు ఇప్పుడే కాదు, మీరు 5 కార్యక్రమం ఒకేసారి మీరు అందరూ దంపతులు మాత్రం పెట్టండి ఉంటే ఖచ్చితంగా అది కూడా అయిపోతుంది. ఓం హరి ఓం శివాభ్యాం శంకరాభ్యాం జక్కాంతాయ కళ్యాణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం దోషరేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. 7 గంటలవాడ వెంకటరమణ ఆముఖవాడ అనాథక్షక గోవింద. వ్రతకథాయాం 2వ అధ్యాయం ప్రారంభ. తెలుసుకోండి గురువు గారు బాగానే ఉంది, స్వామివారు వ్రతం చేసుకోవచ్చు అన్నారు, కానీ వ్రతాన్ని ముందుగా ఎవరు చేసుకున్నారు, ఎవరు లబ్ధి పొందారు వ్రతం ద్వారా, వాళ్ళకి ఏమేమి వచ్చాయి, ఎలా చేసుకున్నారు, మొత్తం వాళ్ళ వివరాలు చెప్పండి చెప్పంటే దానికి సూత మహాముని విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, అయ్యా పూర్వము కాశీ నగరంలో ఒక పేద బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అనమాట. ఆ బ్రాహ్మణోత్తముడికి అన్ని వేదాలు శాస్త్రాలు అన్నీ వచ్చినా ఎవరో కూడా ఏనాడు కార్యక్రమాలు పిలిచేవాళ్ళు కాదంట. ఎందుకంటే అప్పుడు బ్రాహ్మణులు బాగా ఉండేవాళ్ళు కాబట్టి కార్యక్రమాలు వచ్చేవి కాదు. ఇది తెలిసిన వృత్తల్లా అది ఒక్కటే, వెళ్ళడం కార్యక్రమాలు చేయించుకోవడం, వచ్చిన డబ్బులు తన కుటుంబాన్ని పోషించుకోవడం అనమాట. ఎవరు కూడా కార్యక్రమాలు పిలవకపోయేసరికి ఇదేం చేశారయ్యా, తన పొట్టకూటి కోసం, పిల్లల పొట్టకూటి కోసం భిక్షాటన చేయడం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు అనమాట. అది చూసే స్వామి వారికి ఆ బ్రాహ్మణోత్తమని దయగలిగి ఆ స్వామి కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి, అయ్యా బ్రాహ్మణోత్తమ
వేదాలన్నీ తెలిసిన నీవు ఇలా దారిద్ర్యం ఎందుకు అనుభవిస్తున్నావు, భిక్షాలు ఎందుకు చేస్తున్నావు అంటే, స్వామి నాకు అన్ని తెలిసిన ఎవరు కూడా ఏనాడు ఏ కార్యక్రమానికి పిలవట్లేదయ్యా, అందుకని చెప్పి కడుపు నింపుకోవడానికి ఇలా భిక్షాలను చేసుకుంటున్నాను చెప్పనే పాటికి దానికి ఆ యొక్క సాధువులో కూడా ఉన్న స్వామివారి విధంగా అంటారు, పోయి బ్రాహ్మణోత్తమా నీకు ఒక వ్రతాన్ని చెప్తాను చేసుకుంటావా అంటే, దానికి బ్రాహ్మణోత్తమ నవ్వి, స్వామి తినడానికే కష్టంగా ఉంటుంది నా దగ్గర, వ్రతం అంటే ఖర్చుగా కొడుతుంది కదా, నా వల్ల కాదనే వాటికి నువ్వు సంకల్పం చెప్పుకొని ముందుకు వెళ్ళవయ్యా స్వామి చూసుకుంటాడని చెప్పని వ్రత వివరాలన్నీ కూడా చెప్పి అక్కడికక్కడే అదృశ్యమయ్యారనమాట. వెంటనే బ్రాహ్మణోత్తమ ఇంటికి వెళ్ళి గబగబా సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకుని చెప్తాడు, స్వామి జగన్నాథ లోకనాథ, నేను ఇవాళ భిక్షాటన అయితే వెళ్తున్నాను, నాకు ఎంత డబ్బు అయితే వస్తుందో, అంటే నేను భిక్షాటన చేసిన దాంట్లో ఎంత డబ్బు అయితే నాకు వస్తుందో అంత డబ్బుగా నేను వ్రతం చేసుకుంటా. 20 రూపాయలు వస్తే 20 రూపాయలు వ్రతం చేసుకుంటా, 10 రూపాయలు వస్తే 10 రూపాయలు వ్రతం చేసుకుంటా, 5 వస్తే 5తో వ్రతం చేసుకుంటా, అసలు ఏమీ రాలేదా దారిలో వచ్చిన తర్వాత శక్తి ఎవరు కనిపిస్తే 2 పండ్లు కొనుక్కొచ్చి నైవేద్యం పెట్టుకుంటా అని చెప్పి కూడా సంకల్పం చెప్పుకొని బయటకు వస్తాడు అనమాట. ఎప్పుడైతే బ్రాహ్మణోత్తమ సంకల్పం చెప్పుకున్నాడో ఆ రోజు కార్తీక పౌర్ణమి ఇచ్చిందనమాట. ఆ కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రాహ్మణులు ఇంటి ముందుకు రాగానే అందరూ కూడా అబ్బాయి స్వామి మా ఇంటికి రండి, స్వయం భాగం తీసుకోండి, మా ఇంటికి రండి, కార్యక్రమం చేసుకోండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి చెప్పి కూడా అందరూ కూడా ఫుల్గా మొత్తం ఆడేశారనమాట. అలాగా భిక్షాటన చేసి రోజు సంపాదించే బ్రాహ్మణోత్తముడు సంపాదన 12 రూపాయల నుంచి 13 రూపాయలు సంపాదించాడు అనమాట. అలాంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఆ రోజు స్వామివారి సంకల్ప బలం వల్ల 170 రూపాయలు సంపాదించాడండి. 12, 13 సంపాదించేవాడు 170 రూపాయలు సంపాదించాడు. వెంటనే స్వామికి నమస్కారం చేస్తాను కాబట్టి, స్వామి నీ వ్రతం చేసుకుంటే అన్నందుకే ఇంత మంచి జరిగిందయ్యా, నీ వ్రతం చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అని చెప్పని కూడా బంధుమిత్రులు కూడా పిలిపించుకొని స్వామి వ్రతం చేసుకుంటాడు అనమాట. అలా సరిగ్గా వ్రతం చేసుకున్న 3 మాసాలకి చక్కగా నెలకు సరిగ్గా వ్రతం చేసుకుంటూ ఉండేవాడు. 3 మాసాలు పూర్తయ్యేసరికి, అనగా 3 నెలలు పూర్తయ్యేసరికి ఏ కాశీనగరంలో అయితే భిక్షాటన చేశాడో ఇంటికి వెళ్ళి అదే కాశీనగరంలో అత్యంత ధనికుడే కూర్చున్నాడు. 14 అంతస్తుల మేడ కట్టుకున్నాడు స్వామివారి దయ వల్ల. అంత కట్టుకున్నా కూడా ఏనాడు స్వామి వ్రతాన్ని ఆపల. ప్రతి నెల స్వామి వ్రతం చేసుకునేవాడు. ఆ వ్రతం కూడా భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతోనే చేసుకునేవాడు. సరిగ్గా కొన్ని మాసాలు అయిపోయిన తర్వాత ఒక కట్టెలు కొట్టుకునేవాడు అటు పక్కగా వెళ్తూ ఉంటాడు. పక్క బ్రాహ్మణోత్తముడు వ్రతం చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి మిమ్మల్ని ఇంతకు ముందే మా ఇంటికి భిక్షానికి రావడం చూసాము, మీరేంటి ఇంత ఇల్లు కట్టుకున్నారు, మీకు ఇంత డబ్బులు ఎక్కడ వెళ్ళి పడగా ఆ బ్రాహ్మణోత్తముడు, స్వామి అదేమీ లేదయ్యా, ఇది సాక్షాత్ సత్యనారాయణ స్వామి గారి వ్రతము, ఆ వ్రతం చేసుకోవడం వల్ల నాకు ఇంత కూడా కలిగిందయ్యా అని చెప్పి కూడా ఆ రహస్యం మొత్తం చెప్తాడు అనమాట. ఆ కట్టెలు పట్టుకునేవాడు కూడా గొప్ప ఇంటికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని, స్వామి నేను కూడా భేదవాడిని స్వామి, నా ఎందుకు కూడా దయ చూపించబోయే సత్యనారాయణ అని చెప్పి కూడా స్వామికి నమస్కారం చేసుకొని తన వ్యాపారానికి బయలుదేరుతాడు అన్నమాట. తన వ్యాపారం ఏమిటయ్యా అంటే కట్టెలు కొట్టుకునేవాడు. వాడికి ఒక గొట్టలు ఉంటుంది, ఆ గొట్టలకి రోజు పూజ చేసుకొని అడవికి వెళ్ళి ఆ చెట్టులు చూసుకొని చెట్టు కొమ్మలు కొట్టుకొని ఆ పడిన కొమ్మలు కట్టలు కట్టుకొని ఊరు తీసుకొచ్చి అమ్ముకునేవాడు. అది వాడు దినచర్య. వాడు గొట్టలు పూజ చేసుకొని అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ ఎవరో ఆల్రెడీ కట్టలు కట్టేసి ఉన్నాయి అనమాట. కొమ్మలు ఎవరో కొట్టేసారు ఆల్రెడీ, అవి కట్టలు కట్టేసి ఉన్నాయి. ఇంకా వాడు మోటార్ తీసుకొని వచ్చాడు తల మీద పెట్టుకొని. వాడు ఆశ్చర్యం వేసింది, అదేమిటబ్బా నేను రావాలి, చెట్టు ఎక్కాలి, చెట్టు కొమ్మలు పట్టాలి, అవి కింద కట్టలు కట్టాలి, ఎలాగైనా ఇబ్బంది ఆశ్చర్యంతో ఆ తల మీద కూడా ఆలోచిస్తూ వస్తాడు అనమాట. వాడికి ఇంకొక ఆలోచన వస్తుంది, అమ్మా కట్టలైతే సులభంగా దొరికాయి కానీ అందరూ తీసుకోవాలి కదా, ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత కొనుక్కోవాలి కదా, కొనుక్కోకపోతే ఆ పరిస్థితి ఏమిటి ఇప్పుడు అని ఆలోచిస్తూ వస్తాడు అనమాట. ఎప్పుడైతే ఈ కట్టెలు కొట్టుకునేవాడు సంకల్పం చెప్పుకున్నాడో దానికి సరిగ్గా 2 రోజుల ముందు భారీ వర్షాల కారణంగా గంగానది ప్రవాహం బాగా పెరిగి కాశీలోని అన్ని గుమ్మాల ముందు గంగ వచ్చిందనమాట. అప్పుడు ఏమిటయ్యా అంటే ఆనాటి కాలంలో ఇంటి ముందే పొయ్యిలు ఉండేవి, వాటిలో పొయ్యిలు పెట్టుకొని బయటే వంట చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్లు చేసుకుంటాం కానీ ఆ పుల్లలు పోయి బయటే చేసుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే నదీ ప్రవాహం వల్ల గంగ బయటకు వచ్చిందో ఆ పొయ్యిలు పొలాలు అన్నీ నడిచిపోయింది. గంగా నది తీరుకుంది. ఇప్పుడు మళ్ళీ వంట చేసుకోవాలంటే వీళ్ళకి ఏం కావాలి, పుల్లలు కావాలి. వీడు ఎప్పుడు వస్తాడని ఎదురు వస్తున్నారు. సరిగ్గా విడుదల సమయానికి వస్తాడనమాట. రాగానే అందరూ కూడా అబ్బాయి మా ఇంటికి రా, మాకు పొలలు సరిపోతే రెట్టింపు ధనాన్ని ఇచ్చి తీసుకోవడం. అలా మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆడ కట్టలు కట్టేసి ఉన్నాయి.
తీసింది ఇక్కడ ఇదే కథ గోవా చెప్తాను చూడండి. అయితే ఇంకెవరు చేసుకున్నారు, ఇంకెవరు లబ్ధి పొందాలని చెప్తారు, శ్రద్ధగా వినండి అని చెప్పి చెప్తారు అనమాట. పూర్వము విశ్వేశ్వరుడు మహారాజు వారు ఉన్నారంటండి. ఆయనకి మహారాజు వారు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డలుగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరికి కూడా ఏ కష్టం రాకుండా, ఏ బాధ రాకుండా చక్కగా మంచిగా చూసుకునేవారు. అటువంటి రాజావారు పొద్దున లేవడము, నదీ స్నానం ఆచరించడము, శివాలయానికి శివాభిషేకం చేసుకోవడము, అలా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. ఆ యొక్క రాజావారి భార్య రూపవతి, సులభవతి, సౌందర్యవతి. ఆ యొక్క ఇద్దరు దంపతులు కూడా సంతానం లేదనమాట. కానీ దానం ఇచ్చే గుణం మాత్రం చాలా ఉంది, సంతానం లేదు. ఎన్నో రకాల హోమాలు, పూజలు, యాగాలు, క్రతువులు ఎన్నో చేస్తారు. కానీ అయినా కూడా సంతానం కలగదన్నమాట. దానికి ఆలోచిస్తున్న రాజావారి దగ్గరికి స్వామివారి రూపంలో వెళ్ళి, రాజా నీవు తక్షణమే సత్యనారాయణ వ్రతం చేసుకో స్వామి, నీకు అంతా కూడా శుభం కలుగుతుంది అని చెప్పని కూడా చెప్పి మాయమవుతారన్నమాట. ఆ రాజావారు వెంటనే భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని చక్కగా చేసుకుంటారన్నమాట. ఎప్పుడైతే రాజావారి వ్రతాన్ని చేసుకుంటారో సరిగ్గా 10 మాసాలకు అనగా 10 నెలలకు స్వామివారికి అనుగ్రహం చేత రాజావారికి ఒక చక్కని రాకుమారుడు అనగా మగపిల్లవాడు పుడతాడన్నమాట. ఎప్పుడైతే మగపిల్లవాడు పుట్టాడో పుత్రోత్సాహంతో రాజావారు ఆ రాజ్యమంతా కూడా ధాన్య వస్త్రాలు, ధన వస్త్రాలు అన్నీ కూడా విపరీతంగా పంచిపెడుతూ ఉండేవాళ్ళు అనమాట. అతను రాజ్యంలో పంచిపెట్టి తన పక్క రాజ్యంలో కూడా పంచిపెడుతూ ఉంటారన్నమాట. వెంటనే స్వామివారు ఇచ్చారని చెప్పని ఆ యొక్క స్వామివారి మీద గౌరవంతో ఏ మాసం కూడా వదిలిపెట్టకుండా స్వామివారి వ్రతం చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా కొన్ని మాసాలకు అర్ధశీలాడది ఒడ్డున కూర్చొని స్వామివారు వ్రతం చేసుకుంటూ ఉండగా అటు పక్కగా ఒక కోమట ఆయన వైశ్యులు ఉంటారు కదా, కోమట ఆయన వ్యాపారానికి వెళ్ళి వస్తూ ఉంటారనమాట. అక్కడ జనాలను చూసి అక్కడికి వెళ్ళి తన ఆకలి ఏమైనా తీరుతుందని ఆశతో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ రాజావారిని చూసి, ఓయి రాజా నువ్వెవరయ్యా, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ స్వామి పేరేమిటి, స్వామి పూజ ఏం చేస్తున్నారని చెప్పంటే దానికి రాజావారి విధంగా అంటాడు, స్వామి నేను ఈ దేశపు రాజుని, నాకు సంతానం లేదు, సంతానం వల్ల స్వామి వ్రతం చేసుకున్నా, నాకు సంతానం కలిగింది, అందుకని కృతజ్ఞతతో మళ్ళీ స్వామి వ్రతం చేసుకుంటా అంటే దాన్ని చూసిన వైశ్యుడు, స్వామి నాకు కూడా ఎంతో కాలం సంతానం లేదయ్యా, ఆ వ్రత వివరాలు నాకు కూడా చెప్తే నేను కూడా ఇంటికి వ్రతం చేసుకుంటా అని చెప్పి కూడా ఆ వ్రత వివరాలు కూడా కనుక్కొని ఇంటికి వెళ్తాడు అనమాట. ఇంటికి తన భార్యని పిలుస్తాడు. ఆ వైశ్యుడు భార్య పేరు ఏం పేరయ్యా అంటే లీలావతి. ఏం పేరండి, ఏం పేరు? లీలావతి. ఆ భార్యను పిలిచి, అమ్మా సత్యనారాయణ స్వామి అంటమ్మా ఆయన వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుందంటమ్మా అని చెప్పిన కూడా భర్త వివరాలని కూడా చెప్తాడు అనమాట. వెంటనే ఆ దంపతులు కూడా స్వామికి సంకల్పం చెప్పుకుంటారు. ఏమని, ఓ జగన్నాథ మాకు సంతానం లేదు స్వామి, నీ యొక్క అనుగ్రహం మీద మాకు సంతానం ఇప్పించు, నీకు తక్షణమే నీ వ్రతాన్ని కూడా మేము చేసుకుంటామని చెప్పని కూడా స్వామివారికి సంకల్పం చెప్పుకుంటారు అనమాట. స్వామివారి సంకల్ప బలం వల్ల, స్వామివారి అనుగ్రహం వల్ల సరిగ్గా 9 మాసాలకు పౌర్ణమి కూడా చంద్రుడు ఏ విధంగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాడో అంత ప్రకాశం చేశారు. ఒక చక్కని ఆడపిల్ల పుడుతుందంట. చాలా గారాల ముద్దుగా ఉంది అమ్మాయి, చాలా అందంగా ఉంది, చాలా చాలా బాగుంది. ఆ యొక్క అమ్మాయికి కళావతి నామకరణం చేస్తారు. ఏం పేరండి? తల్లి పేరు ఏం పేరు? కూతురి పేరు ఏం పేరు? తల్లి పేరు ఏం పేరు? కూతురి పేరు ఏం పేరు? అందరూ మెలుగుగా ఉన్నారండి. అమ్మాయికి అన్నప్రాసన ఆ కార్యక్రమం, పాఠశాల అప్పుడు కార్యక్రమం చేసుకుందామని భార్యలు అడుగుతుంది. దానికి వైశ్యుడు ఇప్పుడు కాదులే అమ్మ తర్వాత చేసుకుందాంలే అని చెప్పిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తాడు. అమ్మాయి అన్నప్రాసన వయసు వస్తుంది. అన్నప్రాసన అప్పుడు చేసుకుందామా అంటే అన్నప్రాసన కూడా కాదులే అమ్మ ఇప్పుడు చేసుకుందాం, మళ్ళీ వివాహం కూడా చెయ్యాలి, అమ్మాయికి వివాహం వయసు వస్తుంది కదా, వివాహం వయసుగా వచ్చి అది ఇది కలిపి చేసేద్దాం ఒకేసారి అని చెప్పని మళ్ళీ వాయిదా వేస్తాడు. సరిగ్గా కొన్ని సంవత్సరాలకి అమ్మాయికి వివాహం వయసు వస్తుంది. కళావతికి వివాహం వయసు ఎంత అండి హరిగారు? 18 సంవత్సరాలు దాటాక 18 సంవత్సరాలుగా 18 సంవత్సరాలు చెప్పండి. ఇప్పుడు కాదండి, అప్పుడుదండి. చెప్పండి. 16 ఎన్ని నెలలు చేసేవారు వివాహం? సుమారుగా అంత నిర్లక్ష్యం అని చెప్పని ఆ యొక్క దానికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పని ఒక శపిస్తారన్నమాట. నీకు దారిద్ర్యం దుఃఖము కలుగుగాక అని చెప్తారు స్వామివారి నోటం. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే మన చిన్న పిల్లలు సాయంత్రం పూట సంధ్యా వేళ ఏమైనా ముక్కలు మాట్లాడితే అమ్మా పైన తదాసు దేవతలు ఉంటారు మాట్లాడకూడదు మనం మందలిస్తాం పిల్లల్ని.
అవునా? అలాంటి సదాశ దేవతలు, అశ్విని దేవతలు, ఇందా దశదిక్పాలకులు, నవగ్రహాలు, ఇన్ని 3,00,00,000 మంది దేవతలు శాసిస్తున్న పరిపాలకుడు నోటపడి మాట వచ్చిందంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. బ్రహ్మరాజైనా సరే మారాల్సిందే. అదే సమయానికి మామూలు ఇద్దరు కూడా వ్యాపారంగా ఒక ఊరు వెళ్తారన్నమాట. ఆ ఊరి పేరు ఏం పేరు అంటే రత్నసానుపురము. ఏం పేరు? రత్నసానుపురము. వీళ్ళు వెళ్ళేసరికి ఆ రత్నసానుపురం పరిపాలిస్తున్న రాజావారి ధనగృహం నుంచి 2 చోరకులు కొంత ధనాన్ని అపహరించి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. చోరకులు అంటే దొంగలు. అది సరిగ్గా వాళ్ళు పరిగెత్తి వచ్చేపాటికి వాళ్ళ వెనకాల రాజభట్లు కూడా వస్తారు. వాళ్ళు దొరికిపోతామేమన్న భయంతో ఆ డబ్బు మూట చోట పడేసి పారిపోతారు అనమాట. రాజభట్లు వచ్చేవాళ్ళకి డబ్బు మూటలు దొరుకుతాయి, కానీ ఆ డబ్బు మూటల పక్కన ఈ మామూలు పడుకొని ఉంటారు అనమాట. ఇక వీళ్ళే దొంగలేమని చెప్పి భావించి రాజా వాళ్ళ దగ్గర కట్టేసి తీసుకెళ్తారు. కట్టేసి తీసుకెళ్లే వాటికి రాజా వాళ్ళ దగ్గర, రాజా మీ యొక్క ధనగృహం నుంచి అపహరించింది వీళ్ళేనయ్యా అనే వాటికి వీళ్ళకి ఎటువంటి విచారణ కూడా లేకుండా నా రాజ్యంలో ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో, ఎన్ని శిక్షలు అయితే ఉన్నాయో అన్ని శిక్షలు వేసాడు వీళ్ళ మీద చెప్పని లోపల తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇది పక్క స్వామివారి శాపం వల్ల లీలావతి కళావతి అనేక కష్టాలు పడుతున్నారు. ఎందుకని ఇప్పుడు కోరుకుందేమో భర్త అనుభవిస్తున్నాడు అనుకున్నట్టుగా, భార్య ఎందుకు అనుభవిస్తుంది? దానికి కారణం ఏమిటనగా మన శాస్త్రాల ప్రకారము కుటుంబ పెద్ద మంచి చేస్తే కుటుంబం మొత్తానికి మంచి వస్తుంది. ఆ పుణ్యాన్ని అలాగే తీసుకుంటాము మనం, పాపాన్ని కూడా అలాగే తీసుకోవాలి. వ్రతం చేసుకుంది వైశ్యుడి భార్య, నేను విడిచిపెట్టింది వైశ్యుడిని. ఇంకా ఈ వైశ్యుడికి డబ్బు మీద మోహం పోయిందా లేదా, ధనం మీద మోహం పోయిందా లేదా అని చెప్పని కూడా పరీక్షించాలని చూస్తారనమాట. సరిగ్గా అదే సమయానికి ఆ వైశ్య మామాలు ఇద్దరు కూడా ఒక తీరానికి వెళ్తారు. తీరానికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఒక సాధువు రూపంలో వెళ్ళి, అయ్యా మీరు ఎవరండి, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ యొక్క మూటల్లో ఏమేమి ఉన్నాయని చెప్పి అడుగుతారు అనమాట. దానికి ఆ యొక్క డబ్బు గర్భంతో ఉన్న వైశ్యుడు పోయి, మేము ఎవరైతే నీకు ఎందుకయ్యా డబ్బులు దొంగలించేవాడు నువ్వేమైనా, దీంట్లో ఆకులు అలమలు తప్ప ఇంకేమీ కూడా లేవయ్యా అని చెప్పని వెనకారంగా సమాధానం చెప్తాడు అనమాట. ఎప్పుడైతే ఆ సమాధానం చెప్తాడో అది విన్న స్వామివారు అవునా, అలాగే అవును కాక అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆయన నోట మాట వస్తుందో ఆ పడమంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఎందుకని ఆ యొక్క డబ్బు మూటని కూడా ఆకులు అలమలు అయిపోయినాయి. అవి మూట ఎప్పటి చూడగా దాంట్లో ఆకులు అలమల తప్ప ఇంకేమీ కూడా లేవు. అది చూసిన మామగారు ఒక్కసారి కింద పడిపోతాడు. కింద పడిపోయిన మామగారు దగ్గరికి వెళ్ళి, మొహమ్మద్ నిధులు అల్లుడు గారు, మామగారు మనం ఆ సాధువుకి అబద్ధం చెప్పాం కదా, ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది, మన సాధువుకి అబద్ధం చెప్పాం కదా అందుకే మనకి ఇలా అయిందేమో అని చెప్పని కూడా ఆ సాధువు ఎక్కడ ఉన్నా గబగబా కాళ్ళు పట్టుకున్న పదండి అని చెప్పని కూడా గబగబా వెళ్తారు అనమాట. మనకి స్వామివారు ఎప్పుడైనా సరే ఆయన చూడాలనుకుంటే మనకు కనిపిస్తాడు, మనం చూడాలంటే కనిపిస్తాడు. ఆయన అసలు పొరపాటు కనిపించాడు. సరే మొత్తం కూడా తిప్పుకుంటాడు చివరికి ఒక చోట కనిపిస్తాడు అనమాట. కనిపించేసరికి మీరు గబగబా వెళ్ళి నమస్కారం చేస్తాను, స్వామి మీరెవరో నాకు తెలియదు, నాకు దయచేసి నా ధనాన్ని నాకు వెనక్కి ఇచ్చేసి ఎందుకు వెళ్ళిపోతాను వాటికి ఆ సాధు రూపంలో స్వామివారు ఈ విధంగా అంటారు. ఏమనంటారు, ఓయే వైశ్య నువ్వు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏమైనా వదిలేసావా అని చెప్పి అంటారు అనమాట. దానికి ఆ యొక్క వైశ్యుడు, లేదు స్వామి అన్ని కార్యక్రమాలు చేస్తా అని చెప్పి చెప్తారు అనమాట. లేదు వైశ్య ఏమైనా మర్చిపోయావా అంటే అప్పుడు ఆ స్వామి వారి కళలో కలిపెట్టి చూడగా ఆ స్వామి కాలు పట్టుకొని, స్వామి జగన్నాథ బ్రహ్మాది దేవతలే నేను ఆయన కనిపెట్టారయ్యా, వాళ్ళతో పోలిస్తే నేనంత స్వామి నన్ను దక్షిణ ఇంటికి వదిలిపెట్టేసి ఇంటికి వంట చేసుకుంటా అని చెప్పి కూడా ప్రాధాన్యపడతారు అన్నమాట. వెంటనే స్వామి వారికి పంపిస్తారు. తిరుక్క వీళ్ళు బయలుదేరిన తర్వాత వీళ్ళ రాకడికి దూరం నుంచి దోత చూస్తాడు అనమాట. ఒక దోత చూసి గబగబా లీలావతి కళావతి దగ్గరికి వెళ్ళమ్మా, మీ యొక్క ఇద్దరు భర్తలు వస్తున్నారమ్మా, పడవిప్పుడే తీరానికి రాబోతుందనే వాటికి తల్లి లీలావతి వ్రతం పూర్తి అవ్వకుండా లేచేసి, అమ్మాయి నువ్వు వ్రతం పూర్తి చేసుకున్నా వెళ్ళిపోతాను మధ్యలో వెళ్ళిపోతుంది. కూతురు కళావతి అయితే వ్రతం పూర్తి చేసుకుంటుంది, కానీ స్వామివారి ప్రసాదం స్వీకరించకుండా వెళ్ళిపోతుంది. దీనికి ఆగ్రహించిన స్వామివారు మామగారి దగ్గరగానే అల్లుడిని పడవని డబ్బుని మొత్తాన్ని కూడా పడవ మొత్తం ముంచేస్తాడు నీళ్ళలోకి. అది చూసిన కళావతి ఏం చేయాలో తెలియక కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకొని తన భర్త పాదరక్షణ పరుచుకొని తను కూడా సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. సహగమనం అంటే ఏమిటండి, భర్తతో పాటు భార్య కూడా స్థితిలోకి నీటిలోకి వెళ్ళిపోవడం అనమాట. అది చేస్తున్నప్పుడు ఆకాశవాణి మాటలు వినిపిస్తాయి. ఓ ఈ వైశ్య నీకు కుమార్తె నా వ్రతం పూర్తి చేసుకుంది కానీ నా ప్రసాదం స్వీకరించకుండా వచ్చింది, తక్షణం వెళ్ళి నా ప్రసాదం స్వీకరించడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పని కూడా చెప్తారనమాట. ఆయన కళావతి గబగబా వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేవాడికి తీరానికి వచ్చేవాడికి మళ్ళీ తన భర్త పడవ అన్ని కూడా మళ్ళీ కూడా యథావిధంగా వచ్చినట్టు కూడా కనిపించాయి అనమాట. స్వామివారివి మొన్నటి వరకు 7 కథలు ఉండే. 1981 నుంచి ఆ 7 కాస్త 5కి వచ్చింది. ఇంకా అసలు 118 నుంచి 7కి వచ్చింది. 7 నుంచి 5కి వచ్చింది. ఇంకా రావడం కన్నా 3కి వెళ్ళింది. వెళ్తే అమ్మ అంటే అర్థం అయిపోయింది అంతే. అందరూ శ్రద్ధ తీసుకున్నారా? అందరూ శ్రద్ధగా అంటే ఒకనొక సమయంలో చంద్రకేతు మహారాజు అని చెప్పిన ఒక మహారాజు వారు ఉన్నారంటే
ఈ యొక్క కథ మాత్రం శ్రద్ధగా వినండి, ఎవరు మాట్లాడద్దు. అందరు అక్షరాలు వచ్చాయా? చంద్రకేతు మహారాజు ఎవరు? మహారాజు గారు ఉన్నారంటండి. ఏం పేరు? చంద్రకేతు మహారాజు. ఆ యొక్క మహారాజు వారు ఇంద్రియాలన్నీ కూడా జయించిన ఆయన, తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలుగా చూసుకుంటున్న ఆయన. అటువంటి రాజావారు ఏం చేసేవారు? ఆయన రోజు కూడా పొద్దునే లేచి స్నానం ఆచరించుకొని అడవికి వెళ్ళి వేటాడిన దాన్ని తిని చక్కగా ఆనందిస్తూ ఉండేవారు. అలా ఒకసారి అడవికి వేటకెళ్ళి వస్తూ ఉండగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు కూర్చొని స్వామి వారికి వ్రతం చేసుకుంటూ ఉంటారు. సత్యనారాయణ స్వామి రాజావారిని పక్కగా వచ్చిన తర్వాత గొల్లలు చూసి రాజావారికి ప్రసాదం ఇస్తారు తీసుకెళ్ళి గౌరవంగా. అయ్యో రాజావారు వచ్చారని చెప్పని దాన్ని రాజావారిని తీసుకోకుండా నేనేమిటి రాజావారిని పెద్దవాడిని కింద వాళ్ళు గొల్లలు వాళ్ళకి ప్రసాదం ఏంటంటే కూడా పౌరుషంగా అక్కడికి ప్రసాదం వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయి పడుకుంటాడు అన్నమాట. పడుకున్న తర్వాత ఆ రాజావారి కళలో కనిపిస్తుంది. రాజావారికి మొత్తము 100 మంది భార్యలు. ఎంతమంది అండి? 100 మంది భార్యలు. ఒక్కొక్క భార్యకి 2 చెప్పులు సంతానం. అంటే సగం రాజ్యం ఇందే ఉండేది రాజ్యం మొత్తం మీద. అటువంటి రాజావారి పిల్లలందరూ కూడా చనిపోయినట్టుగాను, తన రాణులందరినీ వేరే రాజు వచ్చి అపహరించినట్టుగాను కనిపిస్తుంది అన్నమాట. తక్షణమే లేచి చూడగా సమయం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అవుతుంది. మనకి శాసనాల ప్రకారము పురాణాల ప్రకారము తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం వచ్చిన కథలు నిజమవుతాయి. ఎవరు మనం అందరం కూడా నమ్ముతాం అన్నమాట. అయ్యో కథ నిజమైతే ఏమిటా నా పరిస్థితి కూడా భయంగా అప్పటికప్పుడు మంత్రివర్గ సమావేశం పెడతాడు. ఆ మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి స్వామి నువ్వు పొద్దున్న ఆ స్వామి ప్రసాదం స్వీకరించలేదు. ఆ స్వామి సత్యనారాయణ స్వామి చాలా శక్తివంతమైన స్వామి. అల్లి గబగబా స్వామి ప్రసాదం స్వీకరించి నీకు అంతా కూడా మంచిగా ఉంటుందని చెప్పని కూడా గబగబా పంపిస్తాడు. ఆ చీకట్లోనే అడవిలోకి వెళ్తాడు. ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి ఆ ప్రసాదం అక్కడే ఉంటుంది. కాకపోతే ఏమిటయ్యా అంటే స్వామి ప్రసాదం ఎలా ఉంటుందండి? తీయగా ఉంటుంది. అవునా? తీపున చోట ఏముంటాయి? ఈయన వెళ్ళేవాడికి మొత్తం అన్ని చెవులు పట్టేసి ఉంటాయి అన్నమాట. అది చేతిలోకి తీసుకొని స్వామి నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ విలువ నాకు తెలియలేదయ్యా. ఇప్పుడు నేను పరిగెత్తించుంటూ కాళ్ళలో ముళ్ళు పిలుపుకుంటూ వచ్చే ఇప్పుడు తెలిసిందయ్యా. కానీ నేను వచ్చేవాడికి ప్రసాదం అంతా శివం ఏం చేసేస్తావా? అయినా సరే నేను నీ ప్రసాదం కాబట్టి నేను దులుపుకొని మరీ తింటా అని చెప్పని కూడా ఆ సేవలన్నీ కూడా దులుపుకొని చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు అన్నమాట. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి పడుకుంటాడో మళ్ళీ కళలో కనిపిస్తుంది తన రాజ్యం అందరూ వెనక్కి వచ్చినట్టుగాను, తన పిల్లలు వెనక్కి వచ్చినట్టుగాను, తన రాజు అందరూ వెనక్కి వచ్చినట్టుగాను కళలో కనిపించింది. అప్పటి నుంచి ఆ రాజావారు తన బతికినంత కాలం కూడా స్వామి వ్రతం చేసుకొని ఇహపర సౌఖ్యాన్ని పొంది చివరికి స్వర్గలోకానికి చేరుకుంటారు. మనకి స్వామి వారి 5 కథల ద్వారాను మనకి చెప్పేది ఏమిటయ్యా అంటే ఏదైనా సరే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అదేవిధంగా స్వామి వారి యొక్క ధర్మకాలంలో సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని, సత్యనాథుడని రకరకాల పేరుతో పిలుస్తారు. అదేవిధంగా స్వామివారు ఆర్తత్రాణపరాయణుడు. ఏ ఇంట్లో అయితే కష్టం వస్తుందో, ఏ ఇంట్లో అయితే బాధ ఉంటుందో ఆ ఇంట్లో స్వామిని తలుచుకోవడం వల్ల తక్షణమే నేనున్నాను అని చెప్పని కూడా ఆయన ముందు నుంచి ఆయన వ్యక్తి ఆయన. అదేవిధంగా స్వామి వారికి యొక్క వ్రతం ఎవరైతే చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వారి వంశం మొత్తం కూడా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా మనకి కథల మీద ఏం చెప్తున్నారు అంటే ఒక చిన్న కథ చెప్తారు, అవి శ్రద్ధగా వెళ్ళండి. అది నిజ జీవిత కథ. అది కొంచెం మీకు కొంచెం చింత చేసిన మన దగ్గర ఏమీ లేదు. ఏమీ శరీరం దగ్గర ఏముంటుంది? అంతేలా ఉంటుంది అంటే దానికి ఒక కథ చెప్తా వినండి. ఏమిటయ్యా అంటే అతగా మీరు నా పక్కన ఉన్నప్పుడు మొదటిసారి బయటకు వచ్చాము, మీరుండగా నేను ఆర్డర్ పెట్టడం కరెక్ట్ కాదంటే మీరే ఆర్డర్ పెట్టండి జరిగింది. ఇక్కడ అలా కాదేమో ఎవరు ఆర్డర్ పెడితే ఏమో నువ్వే ఆర్డర్ పెడితే నేను జరుగుతాను. అలా ముందుకి వెనక్కి జరిగింది అనమాట. అయిపోయిన తర్వాత అది 1/2 గంట అవుతుంది. ఆడలా మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు వెయిటర్ గారు. నీకు ఏం చేయాలి తెలియక పై నుంచి కింద కొంత చదివేసిన వాడు చూసుకొని ఒక ఐటెం మరి చేసి తీసుకురా అంటాడు. వాడు దరిద్రుడు మళ్ళీ ఉప్మా మీద చేయమంటాడు. వెయిటర్ మళ్ళీ ఉప్మా తీసుకొస్తాడు. అది చూడంగానే వాడి ముఖం రెయిన్బోలో 2 రంగులు అయితే ఉంటాయి, 2 రంగుల కింద మారిపోతుంది. ఇప్పుడు ఇంకా అతి కష్టం మీద అది తినకపోతే మళ్ళీ బాగోదు. అందరూ చూస్తున్నారు. చిన్నపిల్లలు మాత్రం వేసుకుంటారు చూసారా, అలాగా ఉప్మా మొత్తం కంప్లీట్ చేస్తాడు. వీడు పక్క పెంచోడు ఏం చేస్తాడు అంటే వీడు పక్క టేబులోడు ఒక మంచి మసాలా దోశ తింటూ ఉంటాడు. అదా వాడి పేరు వీడికి తెలియదు. దాని పేరు ఇక్కడ పక్క తిన్నవాడికి ఆ దోశ బాగా నచ్చి వీడేమంటాడు వేటర్ పిలిచి అరే బాబు వన్స్ మోర్ అంటాడు. వీడు ఆ దోశ పేరు వన్స్ మోర్ ఏమో వీడు వన్స్ మోర్ వీడు ఆ దోశ పేరు వన్స్ మోర్ ఏమో అనుకుంటాడు. వీడు వన్స్ మోర్ అనగానే వీడి పేర్లు ఏం వేసుకొచ్చా తీసుకొచ్చి దోశ వేసాడు. వీడు వన్స్ మోర్ అన్నాడు. వీడి పేర్లు ఏం వేస్తాడు ఉప్మా వేశాడు అన్నమాట. దీని ద్వారా తెలుస్తుంది ఏమిటంటే దరిద్రం ఇక్కడ రాసి పెట్టిన తర్వాత మన దగ్గర ఎంత డబ్బులున్నా ఎంత పెద్ద హోదా ఉన్నా ఏమి కూడా మనం చేయలేము.
ఎన్ని డబ్బులున్నా ఎంత పెద్ద బిల్డింగులు ఉన్నా ఇక్కడ రాదు మనం మార్చలేం కదా. ఇక్కడ దరిద్రం రాసిపెట్టే ఖచ్చితంగా నువ్వు దాన్ని అనుభవించాల్సిందే. కడపను అనుభవించాల్సింది, కడప నుంచి ఎవరు తప్పించుకోలేదు. కానీ దాని నుంచి కొంచెం ఉపశమనం ఇచ్చేది ఏమిటయ్యా అంటే భగవన్నామస్మరణ. ఇప్పుడు నువ్వు భగవన్నామస్మరణ చేయడం వల్ల 100% తగిలే రాయి 40% తగులుతుంది. అదే వాళ్ళకి మనకి తేడా. 100% తగాల్సిన రాయి భగవన్నామస్మరణ చేసుకోవడం వల్ల 40% తగులుతుంది. 2 చేతులు పైగా చెప్పండి, గోవింద గోవింద గోవింద. ఏమండి నా గొంతే వెట్టుకుంది. ఆయన గారు చెప్పండి, తల్లి ఎవరు? ఇలావతి ఇలావతి తల్ల. అవును, శాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోచరేంద్రాయ గురువు గారి పేరేం పేరు? అమ్ముని పేరు ఏం పేరు? మనం 3 సార్లు చెప్పలేదు. హర పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర. అందరూ అక్షతలు పట్టుకుంటున్నా బాబా. రాజాధిరాజాయ వృద్ధగాగ్నే నమోవయం వాణితాని ప్రణశ్యం నిర్లక్ష్యం పదే బాబా శంకవత్రాయిమాన్ కృపయా దేశస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో పరమేశ్వర పరమేశ్వరీ శమణపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ పరమేశ్వర జనార్దన మమ సర్వ అపరాధాన్ క్షమామాం రక్షంతు మమ సహ బాణాం రక్షంతు. స్వస్తి శ్రీలోకా సమస్త హస్తఖినో భవంతు ధ్రువంతు. కళ్ళకి నమస్కారం వేసిన స్వామి దగ్గర వేసేది. గోవింద నామస్మరణ చేస్తూ వేసేది. మా కొబ్బరి చిన్న బాబా.